వెల్కమ్ టు టీ10 నేను రేవతి. నరేంద్ర మోడీ సర్కారు మూడో దఫా పాలనకు 100 రోజులు నిండిన పేరుతో హడావిడి చేయాలని బీజేపీ సంఘ పరివార్లు ఎంత హంగామా చేసినా వాస్తవాలు మాత్రం వెక్కిరించేలా గోచరిస్తున్నాయి. నిజానికి మూడోసారి వచ్చిన ప్రభుత్వానికి ఇవేవి పెద్ద సందర్భాలు అవసరం లేదు. అయితే ఈసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తీరులోనే ఆ బండారం దాగుంది. 400 జపంతో మొదలై చివరకు అందులో సగం దగ్గర ఆగి అన్ని పక్షాల మద్దతుపై ఆధారపడి రాజ్యం చేయవలసిన రాజకీయ దురవస్థ అడుగడుగునా అడ్డు చక్రం వేస్తున్నది. లాంఛనంగా జరపాల్సిన ఈ 100 రోజుల వేడుకను పెద్ద ఉత్సవంలా ప్రచారం చేసుకోవడంలోనే బలహీనత స్పష్టమవుతుంది. ఒకసారి నెట్ పరికిస్తే అన్ని ఇంగ్లీషు పత్రికలలోనూ చాలా జరిగిపోయిందని రైటప్పులు రాయించుకోవడం, అందరూ అచ్చుగుద్దినట్టు ఒకే జాబితా రాయడం బట్టి వాటికి ఎలాంటి ఆదేశాలు వచ్చింది తెలిసిపోతుంది. మంగళవారం నాడు మోడీ సుభద్ర పేరుతో ఒక పథకం ప్రారంభిస్తూ తాము ఎన్ని చేశామో ఏకరువు పెట్టారు. నిజానికి ఈ అపనమ్మకం ఎన్నికల ఫలితాలు రాకముందే మొదలైంది. రాబోయే 100 రోజులలో ఏం చేయాలనేది ముందే గత ప్రభుత్వమే చర్చకు పెట్టడం వంటి ప్రహసనం గతంలో ఎన్నడూ జరిగి ఉండదేమో. కానీ మోడీ మోతకు అవన్నీ అవసరమైనాయి. ముందే నిర్ణయించాము గనక ఆ 100 రోజుల పనులు చేశామని ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరోవైపున హోంమంత్రి అమిత్ షా కూడా అదే పనిలో ఉన్నారు. 3 కోట్ల కొత్త ఇళ్లు నిర్మాణం, యువతకు సహాయపడేందుకు 2 లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, కొత్త పెన్షన్ పథకం, 11 లక్షల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడం, రైతులకు సహాయం, ఇలా చాలా జాబితా చదివారు. నిజానికి ఇందులో చాలా భాగం గతంలో అమలు కానివి, ఇప్పుడు కూడా స్పష్టత లేనివి. వచ్చిన మేరకు కూడా ఉద్యమాల ఒత్తిడికి జంకి మొక్కుబడిగా ప్రకటించినవి ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత కూడా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయలేకపోయామని ప్రధాని పరోక్షంగా ఒప్పుకుంటున్నారన్నమాట. ఇక నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడ లేనంత రికార్డు స్థాయిలో ఉంటే వారి పేరిట కార్పొరేట్లకు నెల జీతం జమ చేయడం ఓ విపరీత విధానం. వీటిని మహత్తర విజయాలుగా మోడీ సర్కారు గాని ఆయన పార్టీని ప్రచారం చేసుకోవడం, ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న పార్టీలు వంత పాడడం హాస్యాస్పదం. ఇదేగాక విదేశాంగ విధానంలోనూ గొప్ప ఫలితాలు సాధించినట్టు మరో ప్రచారం. నిజానికి ఈ గొప్పల వెనుక నిజాలేమిటో ప్రతిరోజు అనేక రూపాల్లో వెలువడుతూనే వచ్చింది. పెన్షన్ పథకమే తీసుకుంటే కేంద్రం ప్రకటించిన నూతన ఫార్ములా పాత సీసాలో పాత సార తప్ప మరేమీ కాదని ఉద్యోగ సంఘాలని తోసిపుచ్చాయి. గిరిజన గ్రామాల అనుసంధానానికి అంత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంలో ఉద్దేశం అక్కడ సహజ సంపదలను కొల్లగొట్టే కార్పొరేట్లకు సౌలభ్యం కలిగించడం, మావోయిస్టుల ఎన్కౌంటర్ పై సాయుధ దళాలను పంపించడం తప్ప మరొకటి కాదని మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. గిరిజనుల ఉద్యమాలను అణిచివేయడం సరే సరి, పైగా మహాసంపన్నులపై పన్నులతో ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోలేని స్థితిలో ఖనిజాలను, సహజ సంపదలను దోచుకోవడం మాత్రమే మార్గంగా కేంద్రం భావిస్తున్నది. ఆ హక్కు కార్పొరేట్లకు కల్పించి వారి వత్తాసు పొందాలనుకుంటున్నది. రైతాంగ ఆందోళనను, న్యాయమైన కోర్కెలను దారుణ నిర్బంధానికి గురి చేసిన మోడీ సర్కారు ఇప్పుడేదో వారి కోసం విధించడమే విశేషంగా చెప్పుకోవడం ఇంకా వింత. సాగించిన ఆ నిర్బంధం చాలనట్టు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతాంగ ఆందోళనను అణిచివేయకపోవడం వల్ల బంగ్లాదేశ్ లో వంటి పరిస్థితి వచ్చి ఉండేదని నోరు పారేసుకుని తర్వాత మౌనముద్ర వహించాల్సి వచ్చింది. ఆ పార్టీయే తాళం వేయక తప్పలేదంటే ఎంత ఘోరంగా మాట్లాడారో తెలుస్తుంది. అయితే అవి ఆమె మాటలే కాదు, ఆ పార్టీ వాస్తవ ఆలోచనలు కూడా. స్టాక్ మార్కెట్ 2-3 సార్లు ఒడుదుడుగులకు గురై 2-3 లక్షల కోట్లు నష్టపోగా ఆ 100 రోజుల సమీక్షలలో మాత్రం అదేదో ఉరుకులు పరుగుల మీద సాగినట్టు పచ్చి అవాస్తవాలు రాయించుకుంటున్నారు. పైన పటారం లోన లొటారంలా ఇవన్నీ చేస్తున్న అసలు సంగతి అయ్యవాళ్లకు తెలుసునన్నట్టు తయారైంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతల వ్యవహారం. ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే మోడీపై ఆర్ఎస్ఎస్ బాసులకు నమ్మకం తగ్గిందనే కథలు వెలువడ్డాయి. వాటిపై నామకార్థంగా ఖండనలు వదిలినా అవి కూడా మరింతగా అనుమానాలు పెంచే తరహాలో సాగాయి. ఎప్పుడు ఒకరినే తాము నెత్తిన పెట్టుకోమని కూడా వారు అన్యప్రదేశంగా మోడీకి సంకేతాలు పంపారు. మోడీ హవాకు ఎదురు లేకున్నప్పుడు పూర్తిగా అవకాశం నెత్తిన ఆర్ఎస్ఎస్ సంచాలకులు, మోడీ హవాకు ఎదురు లేదనుకున్నప్పుడు పూర్తిగా అవకాశం నెత్తిన ఆర్ఎస్ఎస్ సంచాలకులు ఆధిక్యత రాకపోయేసరికి అమాంతం ప్లేటు మార్చడం ఆశ్చర్యమేమీ కాదు. వారికి ప్రాథమికంగా అధికారం చెలాయించడం, తమ మతతత్వ ఎజెండా చలామణి చేయడం ముఖ్యం. అంటరానితనం, అసమానతలు పోవాలని సూక్తులు చెబుతూనే హిందూ మతం మాత్రమే అన్నిటికన్నా ఉదారమైనదని మోహన్ భగవత్ మాట్లాడడం ఎవరూ నమ్మే విషయం కాదు. ఎందుకంటే భయంకరమైన కుల వివక్ష లేకుండా ఆ మతం లేదని, దాంతో రాజకీయం నడిపే పరివారు ఉండదని అందరికీ తెలుసు.
కానీ ఏదో విధంగా తమ అసంతృప్తిని కొరతను బయట పెట్టడానికి, అదే సమయంలో తమ మధ్య ఏదో తేడా ఉందనే భ్రమ కలిగించడానికి ఇవన్నీ చేస్తారు కూడా. కానీ ఇవన్నీ తమ రాజకీయాల కొనసాగింపుకే. నాగపూర్ అంటే వారి కేంద్ర స్థానానికి ఇప్పుడైన మాజీ బీజేపీ అధ్యక్షుడు, మూడో దఫా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒకడుగు ముందుకేసి తనకు ప్రధాని పదవి ఆఫర్ వచ్చినట్టు బహిరంగంగా ప్రకటించారు. ఆయన చెప్పిన లేదా మీడియా వ్యాఖ్యానించిన ప్రకారం ప్రతిపక్షాలు ఆ ఆఫర్ ఇచ్చాయట. నాకు పరివార్ అన్ని చేసింది కనుక మోడీ నాయకత్వాన్ని ఎందుకు వదిలిపెడతాను అని ఆయన అన్నప్పటికీ నిజానికి ఈ విషయం బయట పెట్టడంలోనే అసలు వ్యూహం ఉంది. ప్రధాని పీఠానికి కూడా ప్రత్యామ్నాయ నాయకులున్నారని చెప్పడం ఉంది. విదేశాలలో ఏదో ఘనత ఉన్నట్టు చూపించాలనుకుంటే రష్యా ఉక్రెయిన్ పర్యటనల ఉబలాటం బెడిసికొట్టింది. దాన్ని చక్కదిద్దడానికి మంత్రి జయశంకర్ చాలక స్వయంగా మోడీనే మళ్లీ రంగంలోకి దిగక తప్పలేదు. ఇదేగాక మూడోసారి గెలుపు తర్వాత బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడటం, కంగనా రనౌత్, బ్రిజ్ భూషణ్ దర్శన్ సింగ్ తో సహా పలువురు ఆంక్షలకు గురి కావడంతో అసహనం దాగేది కాదు. కనీసం వారికి అక్షింతలు వేసినట్టు చేసిన తర్వాత కూడా ఆ ధోరణి మారడం లేదు. తాజాగా రాహుల్ గాంధీని దేశంలోనే మొదటి టెర్రరిస్టు అని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు దూషించారు. ఇలాగే మాట్లాడితే మీ నానమ్మ గతే మీకు పడుతుందని మరో నేత హెచ్చరించారు. సీనియర్ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాహుల్ పై తిట్లు కురిపించి కృతజ్ఞత చాటుకున్నారు. నిజానికి ప్రతిపక్ష కూటమి పైన రోజు నిందారోపణలు చేయడం ఈ దఫా బీజేపీకి నిత్యకృత్యమైపోయింది. ఇది ఎంతగా ముదిరిందంటే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తర్వాత మోడీతో సహా ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. కానీ పరివార్ అన్యాయులు చాలా మంది దారుణమైన దుర్భశాలకు పాల్పడ్డారు. రాష్ట్రాలలో ప్రత్యక్ష దాడులు, గోగుండాలు, హత్యాకాండ, కేరళలో ఎల్డీఎఫ్ సర్కారు పైన నిత్య దాడి నీచమైన స్థాయిలో నడిపిస్తున్నారు. తెలంగాణలోనైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొత్త సచివాలయం గోపురాలు ముస్లిం కట్టడాలను తలపిస్తున్నాయన్నట్లు తాము వస్తే వాటిని వెంటనే కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఆ అసహనాన్ని ఆ పార్టీ పెద్దలే భరించలేని దశ. అలాగే యూపీలో యోగి బుల్డోజర్ పాలనను కూడా సుప్రీంకోర్టు 1-2 సార్లు తప్పు పట్టవలసి వచ్చింది. రాజకీయ సవాళ్లతో రాజ్యాంగ నిబంధనలు, మర్యాదలు కూడా తోసిపుచ్చి బోరులో చిక్కుకుపోతున్నారంటే అది వారిని అపహరించిన భయానికి మరో నిదర్శనం. రాజ్యాంగ పరంగా 2వ స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మంత్రులను మించి ప్రతిపక్షాలపై విషం కక్కుతున్నారు. తాజాగా ఆయన సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా తప్పు పట్టేలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. స్వతంత్రత, గౌరవం నిలుపుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి హితవు చెప్పడం ఆయనకు దాన్ని అవమానించడంగా కనిపించింది. ఇదే కోవాలో ఎన్నికల సంఘాన్ని కూడా ఏమీ అనకూడదని సలహా ఇచ్చేశారు. మోడీ అయితే గణేష్ పూజ పేరిట ఏకాఏకిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి వెళ్లి కలకలం సృష్టించారు. ఇది పాలన సంప్రదాయ విరుద్ధమైన చర్య అనేది అసలు విషయం కాగా, వినాయక పందిరికి వెళ్లిన ప్రతిపక్షాల నేతలు తప్పు పడుతున్నారని దాన్ని మతపరమైన మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. నవంబర్లో పదవి విరమణ చేయనున్న సిజేఐ చంద్రచూడ్ ముందు అనేక కీలక కేసులున్నాయి. ప్రధాని కలిసిన తర్వాత ఈ 3 రోజులలోనూ సుప్రీంకోర్టు కొలీజియం, రాష్ట్రాల హైకోర్టు సీజేలుగా గతంలో ఇచ్చిన కొన్ని పేర్లను వెనక్కి తీసుకోవడం గమనించదగ్గది. ఏకకాలంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని ఉభయులు న్యాయ వ్యవస్థకు సంబంధించి విమర్శలకు గురి కావడం దేనికి సూచన? మరోసారి జమిలీ ఎన్నికల ముచ్చట తీసుకురావడం దీనికి పరాకాష్ట. ఏది ఏమైనా జమిలీ బిల్లు ఆమోదించి తీరుతామని మోడీ ముందు అమిత్ షా తర్వాత ప్రకటించేశారు. కేంద్ర కేబినెట్ లోనూ మమ అనిపించారు. సమాఖ్య రాజ్యాంగాన్ని అనుసరించే భారతదేశంలో ఇది వాంఛనీయం కాదా? సాధ్యము కాదు. అందులోనూ ఇతరులపై ఆధారపడిన బీజేపీ ఆ పని ఎలా చేయగలుగుతుంది? అనేక రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి. అయితే మెజారిటీ రాని ఈ సర్కారును పూర్తి కాలం నడిపే బదులు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఉందని పరిశీలకుల కథనం. వయసు పైబడి ఎలాగో నెట్టకొస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా త్వరలోనే ఎన్నికలు వస్తాయి గనక జమిలీ ఓకే అంటున్నారు. టీడీపీ వంటి పార్టీలు ఇదమిద్దంగా చెప్పవలసి ఉంది. ఏమైనా రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఇది కష్టసాధ్యమే. ఒకవేళ బిల్లు ఆమోదించినా రాజ్యాంగ మౌలిక స్వభావ విరుద్ధమని సుప్రీంకోర్టులో సవాలు చేయొచ్చు. అయినా ఇంత ఏకపక్షంగా ప్రకటిస్తున్నారంటే రాజకీయ అనిశ్చితిని తీసుకురావాలనే వ్యూహంతోనే. 100 రోజుల సందడి మాటను దాగిన వంచనేంటో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అయితే ఈ మేకపోతు గాంభీర్యం ఎంతో కాలం నిలవడం కష్టం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.